శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మొక్కజొన్న నిల్వ చేసినటువంటి షెడ్డును సీజ్ చేశారు స్థానిక ఎంఆర్ఓ. ఈ నేపథ్యంలో రైతులకు ఎంఆర్ఓకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మహిళా రైతులను అడ్డుకుంటున్నారు పోలీసులు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తమను వేధిస్తున్నారంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం క్రితం మొక్కజొన్న షెడ్డు పైన ధూళిపాళ్ల అనుచరులు దాడి చేసినట్లుగా సమాచారం. తాజాగా షెడ్డులను సీజ్ చేసినటువంటి వైనం పైన స్థానిక రైతులతో ఎంఆర్ఓతో వాగ్వాదానికి దిగారు. మహిళా రైతులు కూడా తమ పండించినటువంటి మొక్కజొన్న నిల్వలకు సంబంధించి సీజ్ చేయడం పైన కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడండి మా రూపాయి కాచి పెడతాం వయసులో మేము చేయలేము. ఎవరు అధికారం ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మొక్కజొన్న చేసినటువంటి ఏదైతే నిల్వ చేసిన షెడ్డును ఎంఆర్ఓ సీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మహిళలు కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే గుంటూరు జిల్లా కొల్లూరు మండలం మామిళ్లపల్లిలో అయితే కొంత ఉద్రిక్తత ఏదైతే చోటు చేసుకుంది. మద్దతు ధర లేకపోవడంతో రైతులు మొక్కజొన్న పంటలో నిల్వ చేసుకున్న గోధుమకు సంబంధించి అంటే గోడాలకు సంబంధించి కూడా అక్కడ ఉన్న ఎంఆర్ఓ అయితే సీజ్ చేసి నోటీసులు అయితే అక్కడ దండించినట్టయితే దాఖలాలు అయితే వచ్చింది. దీని మీద రైతులు కూడా కొంత అక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తపరుస్తుంటే భారీ సంఖ్యలో పోలీసులు కూడా అక్కడ చేరుకుని రైతులను నిరోధించే కార్యక్రమం కూడా అయితే చేపడుతున్నారు. కొంత తోపులాట కూడా జరిగింది. మహిళా రైతులకు కూడా సంబంధించి వారైతే అక్కడ ఆందోళన అయితే చేపడుతున్నారు. దీంతో గ్రామంలో అయితే కొంత ఉద్రిక్తులు అయితే చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి కూడా ధూళిపాళ్ల నరేంద్రే ఇది కావాలని చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ధూళిపాళ్ల నరేంద్రే ఇది కావాలని చేస్తున్నారని కూడా అయితే అక్కడ ఉన్న రైతులు కూడా అయితే వాపోతున్నారు. రైతులు ఇలా వేధిస్తున్నారని కూడా అయితే అక్కడ ఉన్న రైతులు కానీ మహిళా రైతులు కానీ అక్కడైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు దీనికి సంబంధించి కూడా కొన్ని రోజుల క్రితం టీడీపీ నాయకులు కూడా ఈ గోడాల మీద అక్కడ ఉన్న గోడాల దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ ఉన్న మొక్కజొన్న కూడా అక్కడ ధర్నా చేసినట్టు ఇది వారు అక్కడ ఉన్న గోడాలను కూడా వారు ధ్వంసం చేసినట్టు కూడా అయితే అక్కడ ఉన్న రైతులు కూడా అయితే చెబుతున్నారు. కానీ సత్య, అదేమైనా అక్రమంగా నిల్వ ఉంచినటువంటి మొక్కజొన్న నిల్వల, లేకపోతే భారీ స్థాయిలో పోలీసులు మోహరించడానికి రీజన్ ఏంటి? అక్కడ ధ్వంసం చేయడానికి అంత అవసరం ఎందుకు వస్తుంది? చేస్తురాజు ఇప్పుడు మొక్కజొన్న రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరలు లేని క్రమంలో అయితే రైతులు అక్కడ ఉన్న మామిడిపళ్ళు అనేక గోడములు ఉంటాయి. ఆ రైతులు ఆ గోడములో దాచిపెట్టుకున్న ఆ యొక్క మొక్కజొన్నలు కూడా ఇది కావాలని వైఎస్ఆర్సీపీ అంటే అక్కడికి ఆ కొద్ది దూరంలోనే వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అమ్మటి మురళి ఇంటి దగ్గరలో ఉండటంతో ఇది వారే కావాలని చేస్తున్నారని కూడా అయితే ధూళిపాళ్ల నరేంద్ర సంబంధించిన జనచరులు కూడా ఇక్కడ భావిస్తున్నారు. వీళ్ళు కావాలని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ గోడములకు చేస్తున్నారని వారు వాదిస్తున్నారు. కానీ అక్కడ ఉన్న రైతులు మాత్రం మాకు గిట్టుబాటు ధర లేకపోవడంతోనే మేము అక్కడ గోడములు దాచుకున్నాము, ఇది ఎవరికి సంబంధం లేదని కూడా అయితే వారు చెబుతున్నా కానీ వారు వినకుండా మాత్రం ఎవరు అక్కడ గోడవలు సీజ్ చేసినట్లు నోటీసులు కూడా అక్కడ కనిపించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీ సంఖ్యలో చేరుకొని మహిళా రైతులు కానీ రైతులు కానీ అక్కడ చెదరగొట్టే ప్రయత్నం కూడా అయితే చేస్తున్నారు. రైట్ సత్య, థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. మొక్కజొన్న నిల్వ చేసినటువంటి షెడ్డును సీజ్ చేశారు స్థానిక ఎంఆర్ఓ.
రైతులకు ఎంఆర్ఓకి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మహిళా రైతులను అడ్డుకున్నారు పోలీసులు. ఎంఆర్ఓతో మాట్లాడడానికి ఎంఆర్ఓ కాన్వాయ్ వచ్చినప్పుడు ఆ కారు ముందు కూడా మహిళలు కూడా ఎంఆర్ఓతో మాట్లాడేటువంటి ప్రయత్నం, తమ ఎందుకు షెడ్డును సీజ్ చేయాల్సినటువంటి అవసరం వచ్చిందనేటువంటి ప్రశ్నిస్తున్నటువంటి వైనం కనబడుతుంది. కానీ పోలీసులు వారిని కూడా అడ్డుకుంటున్నారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తమను వేధిస్తున్నారంటూ కూడా స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వారం క్రితం మొక్కజొన్న షెడ్డు పైన ధూళిపాళ్ల అనుచరులు దాడి చేసినట్లుగా వారు వాపోతున్నారు. మొత్తం మీద తమ షెడ్డును వెంటనే సీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.